ప్రణామాలు షహిన్షా. అమ్మవారు మీ ఇద్దరిని చల్లగా చూడాలి. ఏ పిల్లవాడి భవిష్యత్ కోసం పూజ చేయడానికి మీరు వచ్చారో ఆ పిల్లవాడు దేవుడి దయ వల్ల క్షేమంగా ఉండాలి. మీ గర్భంలో పెరుగుతున్న ఆ బాలుడు ఈ లోకంలోనే సర్వోత్తమ షహిన్షా కావాలి. మీరు అందించిన దీవెనలకు శుక్రియా పూజారి గారు. మా సంతానం ఈ లోకానికి వచ్చిన తర్వాత మేము తనతో కలిసి దర్శనానికి మేము ఇక్కడికి తప్పకుండా వస్తాం. రండి షహిన్షా, యజ్ఞగుండం సిద్ధంగా ఉంది. ఆ బాలుడి విషయంలో మీ మనసులో ఉన్న కోరికల్ని ఒకరి చెవిలో ఒకరు చెప్పుకోండి. మా కోరిక ఏమిటంటే మా పిల్లవాడు మిమ్మల్ని మాకంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి. ఆ ఖుదా దయ వల్ల తను సదా మీ చెంతే ఉండాలి. మిమ్మల్ని మాకంటే ఎక్కువగా ప్రేమించాలి. మా కోరిక ఏంటంటే మన బాబుకి లోకంలోని సకల సుఖాలు లభించాలి. తను గొప్పవాడు కావాలి, గొప్ప వీరుడు, గొప్ప షహిన్షా, ఒక గొప్ప మనిషి కావాలి. తన హృదయంలో ఈ లోకాన్ని ప్రేమించగల శక్తి ఉండాలి. ఇదిగో ఆజ్ఞ హుజూర్. మేమిక్కడి నుంచి అనాథాశ్రమానికి వెళుతున్నాం దాన ధర్మాలు చేయడానికి. మా ఉద్దేశం ఏంటంటే మీరంతా ఇక్కడే ఉండి మా కోసం ఎదురు చూస్తూ ఉండండి. మరి ఖాన్ సాబ్ గారికి కోపం వస్తుందని మాకు బాగా తెలుసు. కానీ మీరు మా ఆదేశాన్ని పాటించకపోతే మాకు ఆగ్రహం వస్తుంది. కానీ హుజూర్, ఇదంతా అడవి మార్గం. ఇది చాలా అపాయకరం. మేము తమని ఒంటరిగా వెళ్ళనివ్వం. సరే, మేము మీ మాట కూడా కొంచెం పాటిస్తాం. మాతో కొందరు సైనికులు తీసుకెళ్తాం. మిగతా వాళ్ళంతా ఇక్కడే ఆగి మేము వచ్చే వరకు వేచి ఉండాలి. ఇంతమంది సైనికులు మాతో వస్తే పిల్లలందరూ చూసి భయపడడం మాకు అస్సలు ఇష్టం లేదు. చిత్తం హుజూర్. పదండి జోధా బేగం. ఖాన్ సాబ్ గారికి మా భద్రత చాలా ముఖ్యం. అది అవసరమే కదా. వారు మీకు సలహాదారులు. తమరి భద్రత వారికి బాధ్యత కదా. ఆ ఉద్దేశంతోటే వారి మాటకు విలువనిస్తూ మేము మాతో పాటు 4 సైనికుల్ని అనుమతించాం. ఏమైంది జోధా బేగం? ఏదో గుచ్చుకున్నట్టుంది. ఇది మేము చూస్తూ ఉండండి. వద్దు షహిన్షా, మీరు నా కాలు పట్టుకోకూడదు. మీరు అడిగితే ఒప్పుకోరు గనక మేము ఆదేశిస్తున్నాం. మా ఆదేశం ఏంటంటే మీరు మీ కాలు మాకు చూపించండి. ముళ్ళు తీసేశాను, బాధ ఉండదు. రండి, పదండి. అసలు మీకు ఈ అనాథ శరణాలయం గురించి ఎలా తెలిసింది జోధా బేగం? నేను మోతిబాయ్ ద్వారా వివరాలు తెలుసుకున్నాను. ఒకటి చెప్పనా, మనం గనక ఈ అనాథ పిల్లలకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళ శుభాకాంక్షల వల్ల మన సంతానం సురక్షితంగా ఉంటుంది. పదండి. ఇలా రా.
జోధాబేగం గారు షహన్షా ఎక్కడున్నారు? వాళ్ళు అనాథ శరణాలయానికి వెళ్లారు. వాళ్ళు అక్కడికి వెళ్తే మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? మీ సంగతి నేను తర్వాత చెప్తాను. చీకటి పడుతుంది. ముందు నేను షహన్షా గారిని చేరుకోవాలి. పదండి. మీకేం కాలేదుగా జోధా బేగం? నాకేం కాలేదు, కానీ ఇలా జరిగిందేంటి? మన శత్రుడు మనపై దాడి చేశారు జోధా బేగం. ఇప్పుడేమవుతుంది? దీని అర్థం ఏంటంటే మన ప్రాణాలకి అపాయం జరగబోతోంది. ఇంకా ప్రాణాలు పోలేదుగా, ఇక్కడి నుంచేం తప్పించుకోలేరు. నువ్విలా ఎవరి మీద దాడి చేసావో తెలుసా నీకు? ఈ నేరానికి గాని నీకు చాలా పెద్ద శిక్ష విధిస్తాం. మేం షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్. షహన్షావు కాదు, ప్రస్తుతం మా బందీవి. ఇక శిక్షించడం అంటావా? ప్రాణాలు పోయాక ఏ షహన్షా ఎవరిని శిక్షించడం జరగలేదు. నువ్వు ఎవరు చెప్పిన మీదట ఇలా దాడి చేసావో చెప్పు. అసలు ఎవరి కింద పని చేస్తున్నావు నువ్వు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆగండి. ఏమైంది హుజూర్? నాకేదో అనుమానంగా ఉంది. ఇక్కడెవరినో ఈడ్చుకుపోయినట్టు గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. రక్తపు మరకలు కూడా ఉన్నాయి. 4 వైపులా విస్తరించండి. యా అల్లా, ఇతను ఈ సైనికుడు షహన్షా వెంట వచ్చిన వాళ్ళ ఒకడు. ఇంకా 2 సైనికులు ఇక్కడ పడి ఉన్నారు హుజూర్. హుజూర్, ఈ 2 మన సైనికులే. షహన్షా గారి వెంట 4 సైనికులు వెళ్లారు. 4వ వాడు ఎక్కడా? వెళ్ళి వెతకండి. మా నడుం దగ్గర ఒక ఖైజర్ ఉంది జోధా, దాన్ని తీసి మాకివ్వండి. మీరంత ముఖ్యమైన సంగతిని ఇలా చిట్టు చివరి చెప్తారెందుకు? మేం వాళ్ళ దృష్టిని మా మీద నుంచి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నాం జోధా. ఇక ఖైజర్ మాకు తీసివ్వండి. ఇదిగోండి షహన్షా. ముందిక్కడి నుంచి వెళ్ళిపోదాం. అంత తొందర వచ్చింది జోధా బేగం? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇంతమంది శత్రువులు మనల్ని చుట్టుముట్టుండగా ఒంటరిగా ఉంటానంటారా? లేదు, మనం ఇక్కడ ఉండకూడదు. పదండి, త్వరగా వెళ్ళిపోదాం. కొంచెం ఆగండి జోధా బేగం. మేము ఎన్నోసార్లు మీరు అభ్యాసం చేస్తుండగా చూశాం. ఏదైనా అవసరం వస్తే గనక మీ కరవాలం ఎలా పనిచేస్తుందో మేము చూడాలనుకుంటున్నాం. నన్ను కవ్విస్తున్నారా షహన్షా? లేదు, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఇక పదండి. ఈరోజు ప్రశ్న: మహామంగ ఎవరి పట్ల ఎక్కువ ప్రేమను కనబరుస్తుంది? ఏ ఆదం ఖాన్, బి అక్బర్.
ఆదాబ్ మహారాణి, అంతా క్షేమమేనా? ఇంత పొద్దుపోయాక మీరు నన్ను ఇలా రమ్మన్నారేంటి? సమస్య అంత ముఖ్యమైంది మహామంగ. జలాల్ జోధా బేగంతో కలిసి అనాథ శరణాలయానికి వెళ్లారు. ఇద్దరు దారిలో మాయమైపోయారు. వారు వెంట వెళ్లిన సైనికులు సవాలుగా పడి ఉన్నారట. దీన్ని బట్టి చూస్తే వాళ్ళని ఎవరు అపహరించుకుపోయినట్టుంది. ఏంటి, ఎత్తుకుపోవడమా? మహామంత్రి గారు, ప్రస్తుతం ఖాన్ సాబ్ ఇక్కడ లేరు. ఇక మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం చేయమంటారు? ఎలా జలాల్ని వెతికి కనుక్కోవాలో చెప్పండి. ఇదంతా మీరే చేయవలసి ఉంటుంది. ఇది మా విజ్ఞప్తి అనుకున్నా సరే, లేక ఒక రాజమాత ఆదేశం. తమరు ఆదేశాలు ఇవ్వచ్చు మహారాణి. మీరేం ఆందోళన చెందకండి, అన్ని నేను చూసుకుంటాను. షెహన్షా త్వరలోనే మీకు కనిపిస్తారు. రుక్సార్ బేగం చెప్పిన ప్రకారం ఈ లేపనం రాస్తే మా అందచందాలు మరింత పెరగాలే. కానీ నాకు అలాంటిదేమీ కనిపించడం లేదే. ఇంకొంచెం రాసుకుంటాను. జావీదా, ఆదాం ఖాన్ ఎక్కడున్నాడు? మాట్లాడుకు. కనిపించడం లేదా నేను నా అందానికి మెరుగు పెట్టుకుంటున్నానని? చేసేది తప్పు పని, పైగా నన్నే ఆదేశిస్తావా? అత్తయ్య గారు, ఆ ఖుదా దయ వల్ల మీరు పూర్తిగా కోలుకున్నట్టున్నారు. కోలుకోవడమా? అవును, మీ అసలు రూపం ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ చూడగలిగాను. అదే పొగరు, అవే ఇరుపెక్కిన కళ్ళు, ఆ చూపులు ఎవరినైనా కాల్ చేసేలా ఉంటాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అత్తయ్య గారు నాకు మళ్ళీ కనిపించినందుకు ఆనందంగా ఉంది. పోన్లేండి, అవన్నీ ఇప్పుడెందుకు. ముందు ఈ సంగతి చెప్పండి. నేను ఎలా ఉన్నాను? ముందు కంటే ఎక్కువ అందంగా ఉన్నానా, లేకపోతే ముందులానే ఉన్నానా? జావీదా, ఇది వేళకోళం ఆడే వేళ కాదు. ఆదం ఖాన్ తో నేను ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. అందుకే అడుగుతున్నాను, ఆదం ఎక్కడున్నాడు? నీకేమైనా కనిపించాడా? నేను చూడలేదు. అయినా నాకు కనిపించేంత తీరిక వారికి ఎక్కడుంది? అయ్యో, అలా వెళ్ళిపోతున్నారేంటి? ఆదం ఖాన్ గారు కనిపిస్తే కొంచెం వారికి చెప్పండి, నేను వారి కోసం వేచి ఉన్నానని. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మాకు కూడా కనిపిస్తున్నారు జోధా బేగం. అరే, అలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మనం వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. కానీ మేమలా అనుకోవటం లేదు జోధా బేగం. మా ఉద్దేశంలో శత్రువుల నుంచి తప్పించుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళని చంపినప్పుడే. పైగా వాళ్ళు మా విశిష్ట బేగం మీద దాడి చేశారు. అందుకు వాళ్ళని శిక్షించకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము సహన్షాలం ఎలా అవుతాం? ఈ కడవలం మీ దగ్గరే ఉంచుకోండి. అవసరమైతే దీన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. మేము ఇప్పుడే తిరిగి వస్తాం. వీళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒంటరిగా ఎలా ఎదుర్కొంటారు? మీ మీద మాకు నమ్మకం ఉంది. ఇక ఇద్దరే ఉన్నారు జోధా బేగం. ఏమంటారు? చెరో ఒకరిని చూసుకుందామా? నా ఉద్దేశం ఈసారి నేను కూడా కొంచెం చేయి చేసుకోవాలి. వీళ్ళిద్దరి సంగతి నేను చూసుకుంటే ఎలా ఉంటుంది? పట్టుకోండి వాడిని, పారిపోనివ్వకండి. షహిన్షా, మీకు మీరేం కంగారు పడకండి ఖాన్ సాబ్, కంగారు పడకండి. మాకేం కాలేదు చూడండి. ఇదేం బాగాలేదు షహిన్షా.
మీరు షహన్షాయే కావచ్చు, కానీ భద్రతా అధికారినే కాదనే అధికారం మీకు కూడా లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీకేదైనా జరుగుంటే ఈ సామ్రాజ్యం ఏమైపోతుంది? ఎందుకు ఇలా శత్రువులను దగ్గరకు వచ్చే అవకాశం ఇస్తారు మీరు? మీరు అకారణంగా కంగారు పడుతున్నారు ఖాన్ సాబ్. మీరే చూడండి, మా వెంట మా సైన్యం మొత్తం ఉంది. అయినా మీ మనశ్శాంతి కోసం మేము మీకు మాటిస్తున్నాం, ఇకపై మీ భద్రతా వలయాన్ని దాటి మేము బయటకు వెళ్ళాం. సైనికులారా, మీరంతా షహన్షానే బేగం సాహెబాని వెంట పెట్టుకుని ముందుకు సాగండి. షహన్షా, మీరు ఆ సైనికులతో పాటు మహల్కు తిరిగి వెళ్ళండి. నేను ఆ దాడి చేసిన వాళ్ళని వెంటాడి వెళ్తాను. ఆ పారిపోయిన వాళ్ళని వదలకూడదు. షహన్షా, మీకు చాలా గాయాలయ్యాయి. ఏమాత్రం గాయాలు తగలకుండా ఎలా ఉంటాయి జోధా బేగం? కానీ ఈవేళ మీరు మా శత్రువుల మీద పిడుగులా విరుచుకుపడడం చూసి మా కళ్ళను మేమే అస్సలు నమ్మలేకపోయాం. పదండి, ఇప్పటికి మాటలు కట్టిపెట్టండి. నా వెంట రావాలి మీరు. ఆదాబ్ మహామంత్రి గారు. ఆదాం ఖాన్ ఎక్కడున్నాడో తెలిసిందా? లేదు హుజూర్, కానీ ఇవాళ ఉదయం ఆయన గుర్రం మీద ఎక్కడికో వెళ్ళినట్టు మాత్రం తెలిసింది. హుజూర్, ఉన్నట్టుండి మీరు అంతగా ఎందుకు కంగారు పడుతున్నారు? రేషం ఖాన్, షేన్షా గారి మీద దాడి జరిగింది. దీని వెనుక ఆదాం ఖాన్ హస్తం ఉందేమోనని నేను చాలా ఆందోళన పడుతున్నాను. ఖుదా దయవల్ల ఆదం సాబ్ అంత పని చేయకుండా ఉండాలి. షహన్షాకి తెలిసిందంటే వారు ఆదం సాబ్ కాళ్ళు చేతులు నరికించేస్తారు. నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఆదాం ఖాన్ నాకు కొడుకు, ఏమనుకుంటున్నావో? హుజూర్, హుజూర్, హుజూర్. ఏం జరిగింది? వాళ్ళిద్దరూ చచ్చారా? లేదు హుజూర్, ఆ జలాలు జోదా బేగం కలిసి అందరినీ చంపేశారు. కేవలం నేను ఒక్కడనే అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. వాళ్ళందరినీ చంపేశారు. మరి నువ్వు మాత్రం ప్రాణాలతో ఎందుకు తిరిగొచ్చావు? అక్కడేదో పడుంది, వెళ్ళి చూడండి. వీడిని ఎవరు చంపేశారు? వీడు ఎవరో కాదు, అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికొచ్చాడు. మరి వీడిని ఎవరు చంపేసుంటారు హుజూర్? ఇంకెవరు? వీడిని నియమించిన వాడే అయి ఉంటాడు. వీడు జరిగిందో చెప్పడానికి వచ్చి ఉంటాడు. ఎలాంటి సాక్ష్యం ఉండకూడదని వీడి యజమాని వీడిని చంపేసినట్టున్నాడు. ఈరోజు ప్రశ్న: మహామంగ ఎవరి పట్ల ఎక్కువ ప్రేమను కనబరుస్తుంది? ఏ ఆదం ఖాన్, బి అక్బర్. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.